ఇచ్చినాం. అయితే మమ్మల్ని కూడా టార్గెట్ చేసింది. ఇప్పుడు ఆమెను పోలీసు వాళ్ళ చేతిలో పెట్టినాం. ఇప్పుడు మేము మమ్మల్ని పోలీసు వాళ్ళు రక్షించిండ్రు కాబట్టి పోలీసు వాళ్ళు ఏ శిక్ష చేసినా మాకు సంబంధం. కాకపోతే ఆమెను ఒక కొంచెం సేపు ఒక ½ అవర్ మా ముందర నిలబెడితే మేమిడిగా చూపిస్తాం. ఆమె ప్రాణాలు తీసింది చూడు, 2 ప్రాణాలు. ఆ 2 ప్రాణాలు ఏ విధంగా తీసిందో ఆ విధంగా మేము ఆమెను చేయాలని మాకున్నది. ప్రాణం అంటే అంత తక్కువ అయిపోయింది ఆమె. पुलिस केस में है कौन बची है, वही जो थोड़ी देर के लिए बाहर आते पब्लिक क्या करती कि उसको मालूम होता, उसके तरफ से पब्लिक को भी मालूम होता. ఆ ప్రాణాలు పోయిన వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆమె బయటికి వచ్చిందంటే వద్దామని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు పోలీసు స్టేషన్ లో ఉంది కాబట్టి ఆమె బతుకుతుంది. ఇంకొకటి మెయిన్ పాయింట్, మమ్మల్ని రక్షించారు. हम पैसे भी दिलाना, उसको हाथ में मर के भी जाना. हम टाचर दिए, हम नहीं दिए टाचर, अब देते उन बाहर आन देना बराबर मारते. ఆ డబ్బులు అడగడానికి పోతే నేను గురి పోసుకుంటా, నా దగ్గర ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి గత 6 నెలల నుండి సతాయించడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు 1 రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను ఫోన్ చేస్తే ఇంటికాడికి రమ్మన్నారు. 12వ తారీఖు నేను ఇంటికాడికి పోయినా. నైట్ 8:15 టైంలో పోతే నేను ఫామ్ హౌస్ నుండి మామిడి పండ్లు తీసుకొని వచ్చాను. చూడంగా మాకు మామిడి పండ్లు కూడా ఇవ్వడం జరిగింది 2-3 కిలోలు. అది అయిపోయిన తర్వాత సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, లేకపోతే మీరు రేపు పొద్దున మీరే వద్దురా అని చెప్పేసి కూడా అన్నదాన్ని. పొద్దున ఇక మొత్తం మీడియా వైజ్ గా ఆమె ఈ 2 వృద్ధ మహిళలని చంపింది అని చెప్పే వార్త విధంగానే మాకు కూడా ఆ వార్త అంతవరకు వచ్చింది. మా పేరు కూడా అక్కడ ఉంది అని చెప్పేసి అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన. ఈయన హెల్త్ బాగలేదు, పండుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు ఇవ్వాలంటే నేను మందు తాగి చచ్చిపోతా, నేను ఉండను, మీకోసమన్నా చనిపోతా అంట అని చెప్పింది సార్. చీరల దంద చేస్తాను, బుద్ధిగాయించి యాక పైసలు ఇయ్యాక నేను ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి బుద్ధిగాయించి తీసుకున్నాను సార్. ఈయన హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్ ఉన్నాడు, హాస్పిటల్ వేసుకొని ఉన్నా. ఫోన్ చేస్తే ఫోన్లో నేను ఉండను, నేను చచ్చిపోతా, మీ పైసల గురించి, మీరు ఎంత టార్చర్ పెడుతున్నారు, మీ పైసల గురించి వచ్చి మీ మీద కేసు పెడతా అంటని చెప్పింది సార్. మాకు చంపుతామని మాకు టార్గెట్ పెట్టింది. ఇప్పుడు మాకు రాత్రి పోలీసు వాళ్ళు పిలిపించేసిండ్రు. రాత్రి పిలిపించి వాళ్ళు మాకు పోలీసు వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేసినందుకు మొయినాబాద్ జంట హత్యల కేసులో రోజుకో విశ్వపోయే నిజం వెలుగులోకి వస్తుంది. ఇది కేవలం సాధారణ జంట హత్యల కేసే కాదు, దీని వెనుక పెద్ద సీరియల్ కిల్లింగ్ స్కెచ్ ఉందని మనకు అనుమానాలు పోలీసుల ద్వారా తెలుస్తా ఉంది. పోలీసులనే విసిగిపోతున్నారు. అది ఈ మధ్యలో మనం కొన్ని సీరియల్ చూస్తాం, క్రైమ్ సిరీస్. ఆ సిరీస్ ను తలపోసేలా ఈ యొక్క కేసు మొయినాబాద్ జంట హత్యల కేసుగా మనకు కనబడుతుంది. ప్రధాన నిందితురాలు ఎవరైతే కరీమా బేగం, ఆమె ఇద్దరు కలిసి ఆమెకు అప్పులున్న వారినే శాశ్వతంగా వదిలించుకోవాలని ఒక పెద్ద ప్లాన్ చేసి, ఒక మాస్టర్ ప్లాన్ చేసి, వీళ్ళు మొత్తం 6గురిని అంతమొందించడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. మొత్తం వీళ్ళ దగ్గర 8 మంది అప్పు తీసుకున్నారు. ఈ అప్పు అడిగినందుకు ఆ 8 మందిలో 2 ఆల్రెడీ ఫామ్ హౌస్ లో తీసుకొచ్చి 2 చంపేశారు. సో ఆ 2 మహిళల తర్వాత మళ్ళీ మిగతా 8 మందిలో 2 చంపేసి హత్య చేసిన తర్వాత ఇంకా 6 ఉన్నారు. మొత్తం వీళ్ళకు అప్పులు ఇచ్చిన వాళ్ళు 8 మంది. అందులో 2 ఆల్రెడీ ఫామ్ హౌస్ కు పని ఉంది, మనం మాట్లాడుకుందాం, డబ్బులు సెటిల్మెంట్ చేసుకుందాం అని పిలిచి 2 చంపేసి ఇంకొక 6 కూడా ఫామ్ హౌస్ లోకి వీళ్ళు పిలిచారు. సో ఎప్పుడైతే ఈ 6 ఆ ఫామ్ హౌస్ కు వెళ్ళకపోయేసరికి వీళ్ళు తమ ప్రాణాలు దక్కించుకున్నారు. సో దీంతో డౌట్ వచ్చి, అనుమానం వచ్చి ఈ 6 కూడా పోలీసులను ఆశ్రయించారు. మా మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశాలనే, మమ్మల్ని హత్య చేసే అవకాశం, మేము అప్పు ఇచ్చినందుకు ఆ అప్పు తిరిగి అంటే ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు మమ్మలను వీళ్ళు హత్య చేయడానికి కరీమా బేగం మరియు తనతో పాటు ఉన్న 2 ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా కూడా మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తుందని పోలీసులకు కంప్లైంట్ జరిగింది. మొత్తం మీద ఈ సంఘటన మొయినాబాద్ ఏరియాలో చాలా సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మిగతా 6 చంపడానికి వాళ్ళు ఏ ప్లాన్ చేశారు, ఎలా చేశారనే దాని మీద ఇంకా పూర్తి దర్యాప్తు జరుగుతుంది. సో ఒక క్రైమ్ సినిమాను తలపించేలాగా ఈ యొక్క కేసు నడుస్తుంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ ఇంద్రమ్మ కాలనీ చెందిన మహబూబా బీబీ మరియు బషీరా కాసింపూర్ గ్రామం చెందిన అంగన్వాడీ కార్యకర్త ఎండే అబిదా బేగం, వీళ్ళు మృతులు ఆల్రెడీ 2 చనిపోయారు.
నిందితులు వచ్చేసి తాండూరు చెందిన ప్రధాన లేడీ కిల్లర్ కరీమా బేగం, ఆమె భర్త రెహమాన్ మరియు వాళ్ళ బంధువులు కొంతమంది వీళ్ళకి సహకరించినట్టుగా మనం తెలుస్తుంది. ఈ రెండు హత్యలు వచ్చేసి రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో, ప్రభుత్వ ల్యాండ్ ఫామ్ హౌస్ లో ఈ యొక్క హత్య జరిగింది. సో ఈ హత్య జరిగిన నేపథ్యం అంతా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఈ మిగతా అప్పు ఇచ్చిన వారిని కూడా చంపాలనే మాస్టర్ ప్లాన్ చేశారు. అంటే ఎంత పోలీసుల్లో విసిపోతున్నారు. అప్పు అడిగితే వారినే చంపడానికి వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసి మిగతా వారిని కూడా చంపడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. మొత్తం మీద ఈ యొక్క అప్పు లావాదేవీలే ఈ యొక్క హత్యలకు ప్రధాన కారణం. అదేవిధంగా వీరి మీద కూడా అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే వీరు ఆ ఫామ్ హౌస్ కు వెళ్ళకపోవడంతో మిగతా వారు కూడా బతికి బయట కట్టారు. సో వాళ్ళు ఇప్పుడు చాలా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ మేము వెళ్తే మా ప్రాణాలు కూడా పోయేది. అయితే మా ప్రాణాలకు హాని ఉంది. కరీమా బేగం నుంచి ఖచ్చితంగా మాకు సెక్యూరిటీ అనగా మాకు బందోబస్తు లేకపోతే మాకు హామీ ఇవ్వాలి పోలీసులు మాకు అని వీళ్ళు పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. కేసును తీసుకొని లోతుగా దర్యాప్తు చేస్తూ ఒక ప్రత్యేక బృందాలుగా విడిపోయి టోటల్ గా ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా దీంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా, వీళ్ళే ఇన్వాల్వ్మెంట్ అయ్యారా, అసలు ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ అనే దాని మీద పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.